యవన దశలో ఉన్నటువంటి దావీదు గొలియాతు ఏది పడితే అలా మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు మండింది, ఆయనకి కోపం వచ్చింది. సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నేను ఎదుగో వాడిని చంపేసి వస్తాను, నేను నాకేమిస్తారు అని అడిగాడు. ఆ గొలియాతుని ఎవరు ముందుకు పోవడానికి భయపడుతున్నారు? ఎవరైనా సరే. గొలియాతు అన్నాడు, నన్ను చంపితే యుద్ధం మీరు గెలిచినట్టే అని అన్నాడు. ఇజ్రాయేలుల సైన్యం మొత్తం కూడా ముందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు, అంత భయంకరంగా ఉన్నాడు గొలియాతు. అయితే బుడ్డోడు దావీదు, ఆ వయసుకి ఆయన చిన్నపిల్లోడిగా 16-17 సంవత్సరాలు ఉంటాయి. అంత చిన్న వయసులో ఉన్నటువంటి దావీదు వాడిని నేను వెళ్ళి చంపుతాను, నాకేమిస్తారు అని అడిగాడు సౌల్ని. అయితే సౌలు అన్నాడు, చంపగలవా అంటే నా దేవుడు నాకు తోడున్నాడు, నేను నా గొర్రెల జోలికి వచ్చినప్పుడు సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, వీడు ఒక లెక్క కాదు, యెహోవా దేవుడు నా తోడున్నాడు, నేను చంపేస్తాను అని అంటాడు. సరే అని చెప్పేసి సౌలు గారు ఏం చేస్తారు తెలుసా, ఆర్మర్ ఇస్తాడు. సైనికులందరూ కూడా కవచం వేసుకుంటారే, ఈట పట్టుకొని కవచం వేసుకొని, నెత్తికి ఒక హెల్మెట్ పెట్టుకొని, ఐరన్ది హెల్మెట్ పెట్టుకొని, చేతులకు అన్నిటికీ ఐరన్వి పెట్టేసుకొని సిద్ధపడతారు యుద్ధానికి. అట్లా దావీదుకు కూడా నిండా నింపాడు సౌలు గారు. అన్ని కవచం అంతా ధరిస్తే బరువు అయిపోయింది దావీదుకి, అర్థమైందా? బరువు అయిపోయింది. మనమైతే ఏం చేస్తాం, అబ్బా అందరు వేసుకున్నారు, నాకు కూడా కావాలా, అర్థమైందా? అందరు వేసుకున్నారు, నాకు కూడా కావాలా, అందరి దగ్గర కత్తుంది, నాకు కూడా కావాలా అని అనుకుంటాం. కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు. కానీ దావీదు అనుకున్నాడు తెలుసా, ఇది నాకు సెట్ అవ్వదు, మొత్తం తీసేశాడు. దేవుడు దావీదుకి ఇచ్చిన తలాంత ఏంది, దేవుడు దావీదుకి ఇచ్చిన ఆత్మవరం ఏంటంటే ఒడిశాల, అర్థమైందా? ఒడిశాల తీసుకెళ్ళి కొడితే ఒక్క రాయికి చచ్చాడు గొలియాతు. దేవుడు అక్కడ గొలియాతును ఒక రాయితో చంపి అందరికీ చూపించాలనుకున్నాడు దేవుడు ఎంత బలమైనడో అని. ఆ ఒక్క కార్యం వల్ల వేలాది మందికి యెహోవా అంటే ఎవరు అని తెలియజేయాలనుకున్నాడు. ఇప్పుడు దావీదు నేను ఒడిశాలతో కొట్టను, కత్తితోనే చంపుతాను అంటే దేవుడు వాడుకోగలడా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీకు ఇచ్చిన తలాంతు నీకు చాలు, చాలా ఘనంగా ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకు ఇచ్చిన ఆత్మవరాన్ని చాలా ఘనంగా ఇచ్చాడు దేవుడు. అయితే ఒకటి, పదును పెడితే తెలుస్తుంది ఎంత గొప్పగా ఉందో. పదును పెట్టండి, ప్రార్థన చేసుకుంటే చాలు, అయ్యా నన్ను ఇంకా బలంగా వాడుకో అని నేను అడగడం వల్ల దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మవరాలని నేను పదును పెట్టుకోగలుగుతాను. ఆమేన్. కొంతమందికి సర్చింగ్ ఎబిలిటీస్ ఇస్తాడు, కొంతమందికి ఏమంటాడు ఒక మ్యూజికల్ తలాంతులు ఇస్తాడు, కొంతమందికి టెక్నికల్ తలాంతులు ఇస్తాడు, కొంతమందికి పరిచర్య, కొంతమందికి వాక్యం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్, చాలా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడంట, పంచి ఇస్తున్నాడు. నీకు ఏది కరెక్టో ఏది సూటబుల్ దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రంలోను గాక. పక్కనోడు చూస్తే నీకు అర్థం కాదు, ఒకసారి నీది నువ్వు చూడు, దేవుడు నీ జీవితాన్ని ఎంత గొప్పగా రాశాడో తెలుస్తుంది. పక్కనోడి తలాంతుని చూస్తూనే ఉన్నావు అనుకో, నీ దాని మీద ఫోకస్ పోద్ది, నీది చెత్త చెదారం అనిపిస్తుంది. కానీ నీ దాన్నే ఒకసారి నువ్వు చూస్తే దేవునికి పడి పడి కృతజ్ఞతలు చెప్తావు. ఎందుకనయ్యా నాకు నీవు ఇచ్చిన తలాంతు ఎంత గొప్పగా రాశావో. దేవునికి స్తోత్రంలోను గాక.